చంద్రబాబు గారి పేరు చెప్తే అనేక విషయాలు, ఆయన దళితులకి ఇన్నోవా కార్లు ఇచ్చింది, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం గుర్తొస్తుంది చంద్రబాబు గారి పేరు చెప్తే. అలాగే 1,50,000 టీచర్ పోస్టులు భర్తీ కానీ ఉద్యోగాలు కల్పించినవి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినవి గుర్తొస్తుంది. చంద్రబాబు గారి పేరు చెప్తే రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, అమరావతి రాజధానికి అభివృద్ధికి 10,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రజలకు గుర్తొస్తుంది. అలాగే చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి గుర్తు వస్తాయి ప్రజలకి. చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్ర ప్రజలు గుర్తొచ్చేది పోలవరం ప్రాజెక్టులు, 60,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు శరవేగంతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు, అనేక ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నువ్వు 10,000 ఇచ్చి సంవత్సరానికి ₹1,00,000 దోచుకుంటున్నావు. బ్రాందీ విస్కీల మీద రేటు పెంచాడు, పెట్రోల్ డీజిల్ మీద రేటు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు బిల్లులు పెంచాడు, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ జనాలకు పైనేగా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచాడు, చెత్త పన్ను వేస్తున్నాడు. ఏంటి దుర్మార్గం? 10,000 ఇచ్చి సంవత్సరానికి ₹1,00,000 వసూలు చేస్తున్నాడు పేదల దగ్గర. ఇది నిజమైన దోపిడీ. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే దోపిడీ గుర్తొస్తుంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాబాయిని గొడ్డల ఏడుతో చంపింది గుర్తొస్తుంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని మోసం చేసినటువంటి నిరుద్యోగులు గుర్తొస్తారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళి గుర్తొస్తాయి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే 5 సంవత్సరాలైనా పోలవరం 10% పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిని గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే 5 లక్షల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర గుర్తొస్తుంది ప్రజలకి. ఏముంది మీరు సాధించింది చెప్పుకోవడానికి? సిద్ధం అంట. మీ కుర్చీలు మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 70 సీట్లు కుర్చీలు మడత పెట్టేశారు వాళ్ళే. వాళ్ళ అసమర్థులు ఇక్కడ నిలబెడితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని వేరే చోట కుర్చీలు మడత పెట్టి వేరే చోటి బొమ్మన్నారు. మిగిలిన సీట్లన్నీ ప్రజలే మీ కుర్చీలు మడత పెడతారు. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన దోపిడీలకి జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండండి.